అయ్యప్ప స్వామి చరిత్ర. అయ్యప్ప స్వామి హిందూ భగవానులలో ఒకరు. ఆయనను హరిహర సుతుడు, విష్ణువు, శివుని కుమారుడు అంటారు. హరి అంటే విష్ణుడు, హర అంటే శివుడు. హరిహర సుతుడు అంటే ఇద్దరి శక్తుల కలయికతో పుట్టినటువంటి అయ్యప్ప స్వామివారు. మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి దేవతలపై యుద్ధం చేసింది. ఆమెకి ఒక వరం ఉండేది. హరిహరుల కుమారుడు తప్ప ఎవ్వరు నన్ను చంపలేరు. ఆ వరాన్ని చెరిపేందుకు విష్ణుమూర్తి మోహిని రూపంలో అవతరించారు. ఆ సమయంలో శివుడు మోహిని రూపాన్ని చూసి ఆకర్షితుడై వారి కలయికలో పుట్టినవాడే అయ్యప్పడు. అయ్యప్ప పాండ్యరాజు రాజశేఖరుడికి సంతానంగా లభించారు. రాజు అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు ఒక శిశువు పులిపై కూర్చొని కనిపించాడు. ఆ బిడ్డ పక్కల శబరిమల ప్రాంతంలో పవిత్ర కాంతి వెలిగింది. అందువల్ల దానిని మణికంఠుడు అని పేరు పెట్టాడు. గొంతులో మణి ఉన్నందువల్ల. అయ్యప్ప లీలలు. రాజశేఖరుడి రాణి తరువాత కుమారుడు పుట్టిన తరువాత అయ్యప్పని తొలగించాలని యోచించింది. ఆమె ఒక వ్యాధి నటన చేసి పులి పాలు తెస్తేనే నయం అవుతాను అంది. అయ్యప్పుడు ధైర్యంగా అరణ్యంలోకి వెళ్ళి మహిషిని సంహరించాడు. సంహారం తరువాత మహిషి దేవతగా మారి అయ్యప్పని శబరిమలతో నివసించమని కోరింది. అయ్యప్పడు అంగీకరించి తాను బ్రహ్మచారి జీవితం గడపాలని ప్రతిజ్ఞ చేశాడు. శబరిమల యాత్ర పుట్టుక. అయ్యప్ప మహిషిని సంహరించిన తర్వాత శబరిమలలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆయనను దర్శించేందుకు భక్తులు ప్రతి సంవత్సరం మండల దీక్ష 41 రోజులు తీసుకొని స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తూ శబరిమల యాత్ర చేస్తారు. దీక్ష నియమాలు: 41 రోజులు పాపరహిత జీవనం, ఆహార నియమాలు: సత్యం, సహనం, నల్ల వస్త్రం ధరించడం, అల్లం వెల్లుల్లి తినకూడదు, మద్యం, మాంసం, కోపం వంటివి దూరం చేయాలి, స్వామియే శరణం అయ్యప్ప జపం చేయాలి. చివరగా శబరిమల యాత్ర చేసి 18 పడి 18 మెట్లు ఎక్కి అయ్యప్పని దర్శించాలి. ప్రత్యేకత: అయ్యప్ప సత్యం, ధర్మం మరియు సమానత్వానికి చిహ్నం. ఆయన మందిరంలో ముస్లిం స్నేహితుడు వావర్ స్వామి కూడా గౌరవించబడతాడు. ఇది సామరస్యానికి ప్రతీక. హిందూ ముస్లింల మధ్య ఉన్న ప్రసిద్ధ నామాలు: మణికంఠుడు, శబరిమల అయ్యప్ప, ధర్మశాస్త్ర, హరిహర సుతుడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.